హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే చాలా రోజులవుతుంది నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేమైతే తిరుపతి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో దిగి అక్కడ అయితే ఫ్రెష్ అయ్యి అప్పుడు మేము అయితే అలిపిరి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్దామని అనుకుంటున్నాం. నడిచి వెళ్ళడానికి ముందు రైల్వే స్టేషన్లో దిగ్గానే కొంచెం ఫ్రెష్ అయ్యి అందరం కలిపి ఇది ఇక్కడ చూడండి పెద్ద భవన్ కనిపిస్తుంది కదా, అందులోనే మేము అయితే ఫ్రెష్ అయ్యాం అందరూని. చాలా చాలా జనం కూడా అక్కడే ఫ్రెష్ అయ్యి అందరూ బయలుదేరుతున్నారు. అక్కడ అయితే మేము ఫ్రెష్ అయ్యి బయలుదేరిన తర్వాత ఒక వ్యాన్ అయితే తీసుకున్నాం. ఇగో చూడండి, విష్ణు శివసాయి అక్కడైతే ఆ పెద్ద రూమ్లో అయితే చూడండి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇక్కడైతే టోకెన్స్ ఇస్తారు, అది తెల్లారగట్ల 2 గంటలకు ఇస్తారంట. మేమైతే ఆ టోకెన్స్ టైంకి అయితే ఇక్కడ లేము, మేము తీసుకోలేదు. కాలినడకనే కదా వెళ్తున్నాం, అందు గురించి అనేసి టోకెన్స్ ఏం అక్కర్లేదులే అనేసి అనుకున్నాం. ఇందులో కొంతమంది 300కి టికెట్స్ అయితే తీసుకున్నారు. మేమైతే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాం కాబట్టి మేమైతే ఇంకా కాలినడకనే వెళ్తున్నాం కదా అని వీళ్ళందరూ చూడండి, ఈ వాళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడైతే మేమైతే ఒక ట్యాక్సీ తీసుకొని మేమైతే అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము అందరం వెళ్ళట్లేదు, మేమైతే 10 మెంబర్స్ వెళ్ళాము. ఇందులో కొంతమంది నలుగురం అయితే మెట్ల మార్గంలో నుంచి వెళ్దామని అనుకున్నాం. మిగతా వాళ్ళందరూ రూమ్కి పైకి వెళ్ళి రూమ్లో అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడే జస్ట్ బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఒక 1/2 అవర్ ఉంటుంది. ఇదిగో చూడండి కరెక్ట్గా ఇప్పుడే అయితే రీచ్ అవుతున్నాం. రీచ్ అయిన వెంటనే మేము ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యి వస్తాం కాబట్టి ఏమైనా టిఫిన్ చేసి గట్టా బయలుదేరదాం అనుకున్నాం. ఇంకా లేకుండా మామూలుగా బయలుదేరాం. ఇప్పుడైతే అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వెళ్తున్నాం. ఆ గోవిందనామం తలుచుకొని అలాగా మన మొక్కు అయితే తీరాలనేసి ఆ దేవుడికి అయితే దండం పెట్టుకొని నడకైతే స్టార్ట్ చేయబోతున్నాం. అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చాలా రోజులు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయడానికి నాకు ఖాళీ లేక చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. దండం పెట్టుకున్న వెంటనే మా ముక్కులో ఏ ఆటంకాలు రాకుండా అంతా సవ్యంగా చూడు తండ్రి అనేసి దండం పెట్టుకొని మెట్ల మార్గం నుంచి అయితే మేమైతే బయలుదేరుతున్నాం. ఆ 7 కొండలవాడి దయ వల్ల చక్కగా మేమైతే రీచ్ అయ్యాం. బాగానే రీచ్ అయ్యాం. చక్కగా 3 అవర్స్లో అయితే వెళ్ళిపోయాం. మేము అందరం కలిసి నలుగురమే వెళ్ళాం. ఇక్కడైతే మనం దండం పెట్టుకొని ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నారు. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలా, ఎవరి మొక్కు వాళ్ళది. ఇక్కడ ఎవరైనా పసుపు రాసి వెళ్తున్నారు, కుంకుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి వెళ్తున్నారు, హారతి కర్పూరం ఇస్తున్నారు. అయితే గోవిందనామాలని అక్కడైతే దండం పెట్టుకొని ఆ 7 కొండల వాడికి అయితే దండం పెట్టుకొని వెళ్తున్నాం. ఇక్కడైతే మనకైతే నరసింహస్వామి మూర్తి అయితే కనిపిస్తారు. అతని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గోశాల అయితే ఉంది. అక్కడ పాదాలు కూడా ఉంటాయి, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళొచ్చు. నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు. 5 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు. ఇంకైతే మేమైతే బయలుదేరుతున్నాం. ఆ స్వామివారిని నేనైతే ఇదే ఫస్ట్ టైము తిరుపతి అయితే వెళ్ళడం. చూడండి ఫస్ట్ గోపురం దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాం. గాలి గోపురం అంటారు కదా, అక్కడైతే గాలి చల్లగా ఉంది గాలి గోపురం దగ్గర అయితేని. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను కానీ మా మ్యారేజ్ అయ్యాకైతే ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడైతే మనం దండం పెట్టుకొని స్వామివారి ఇంకా మెట్లు అయితే అలిపిరి మెట్ల మార్గం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి కరెక్ట్గా. అవి చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది కదా మనకి. దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని నేనైతే బయలుదేరుతున్నాను. బయలుదేరిన తర్వాత మేమైతే 300 స్టెప్స్ ఎక్కాకైతే అక్కడ టిఫిన్ అయితే చేసి ఇక్కడైతే మనకు చూడండి మత్స్య అవతారంలో అయితే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. మనం అయితే ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ వెంటనే నేనైతే స్టెప్స్ అలాగే ఇంకా 500 స్టెప్స్ వచ్చేదాకా ఇంకెక్కడ ఆగలేదు, అలా వెళ్తూనే ఉన్నాం. కానీ కొంచెం ఆవేశం వచ్చింది కానీ పర్లేదు. ఆ దేవుడిని తలుచుకుంటూ అలాగా గోవింద గోవింద అనుకుంటా వెళ్ళిపోయాం.
చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. ఇదే ఫస్ట్ టైం ఒకటేమో మాకైతే. ఇక్కడ చూడండి, రాజోల మండపం దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇక్కడ మనకు అన్నీ కూడా దొరుకుతాయి. పసుపు, కుంకుమ, మనం మెట్లకి ఎవరన్నా మొక్కుంటే మొక్కు తీర్చుకోవాలనుకుంటే పసుపు రాసి బొట్లు, అదే కుంకుమంతో బొట్లు గట్ట పెడతారు కదా, అలాగ అన్నీ కూడా మనకు అన్ని షాప్స్లో అయితే దొరుకుతాయి. అక్కడే దొరుకుతాయి. మనం మన ఇంటికి అంచే పట్టుకెళ్ళాలని లేదు. ఇగో చూడండి, 1000 మెట్ల దగ్గరికి అయితే వస్తాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడే మేమైతే టిఫిన్ అది చేసి కాసేపు కూర్చొని, మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి. మ్యాంగోస్ అన్నీ తీసుకున్నాం. మనం ఓన్లీ మనుషులం అయితే వెళ్తే చాలు. ఇప్పుడైతే 1900 మెట్ల దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా అయితే ఒక 10 నిమిషాలు అయితే మేమైతే రెస్ట్ తీసుకొని అలా వీడియో అయితే తీసుకుంటున్నాను నేనైతే. మనకు ఫుల్ చుట్టూరు పచ్చని గ్రీనరీ అంతా ఉంది. చుట్టూ గ్రీనరీ అంతా ఉంటుంది. మనకైతే ఇక్కడ ఆ ఏడుకొండలవాడి నామంతో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బత్తాయి, నారింజ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. మనమైతే ఏదో ఒకటి తీసుకొని అలా డ్రింక్ అది తీసుకొని తాగుతూ అయితే మేమైతే వెళ్ళాం. జ్యూస్ కూడా ఉంది. ఇక్కడ బత్తాయి జ్యూస్ అయితే చాలా బాగుంది. 10 రూపీస్ ఒక గ్లాస్ వచ్చేసి. అక్కడే మేమైతే తీసుకొని తాగాం. అదేమి ఇంకా వీడియో ఏం తీయలేదు. 10 రూపీసే కానీ చాలా టేస్ట్గా ఉంది, బాగుంది కూడా. ఇంకా మేము అదంతా చేయిన తర్వాత అలాగా పైకి వెళ్ళి, మేము కరెక్ట్గా 3 అవర్స్ పట్టింది మాకు పైకి వెళ్ళేటప్పటికి. మెట్లన్నీ కంప్లీట్ చేసి వెళ్ళి రూమ్కి వెళ్ళాం. మాకు మరుసటి రోజు అయితే దర్శనం జరిగింది. ఆ రోజే టికెట్స్ అయితే మాకు 300 రూపీస్ అయితే దొరకకపోతే మేమైతే మరుసటి రోజు అయితే దర్శనం చేసుకున్నాం. ఒకరోజు ముందే వెళ్ళాం, ఎందుకంటే అవన్నీ చూడడానికి గట్టా బాగుంటాయని. ఇవైతే కీ చైన్స్, ఓన్లీ చేసిన చెక్క ఉంటుంది కదా, చెక్కతో చేసిన కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. కీ చైన్స్ అన్నీ ఇంకా మొత్తం అన్ని కడియం గట్ట వేసుకుంటారు కదా. ఇక్కడైతే ఆలు స్ప్రింగ్ రోల్స్, బజ్జీస్ అన్నీ ఉన్నాయి. స్ప్రింగ్ రోల్ ఒకటో 50 రూపీస్ అంట ఆలుది. మిర్చి బజ్జీ కూడా బాగానే ఉంది. మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి, పర్లేదు. వాటర్ కూడా మనం వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళకపోయినా సీసాలో అయితే వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. అవి తీసుకొని మనం రిటర్న్ ఇచ్చేస్తే మనకి 30 రూపీస్ 20 రూపీస్ ఇస్తారు. 30 రూపీస్ బాటిల్ అయితేని. అంతా బాగానే ఉంది. ఇక్కడైతే నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్.
just wanna be found. వెహికల్స్ అయ్యి వెళ్తాయి కదా, చాలా ప్రశాంతంగా I've been lost. I just wanna be found. చాలా బాగుంది. మోకాలు పర్వతం దగ్గర టీ తాగి Give me a sense of direction. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. 500 కూడా మనకి మోకాలు తగినటువంటి స్టెప్స్ ఇక్కడ కూడా మనకి టిప్స్, రబ్బర్ బ్యాండ్స్, అన్ని లేడీస్ కావాల్సినవి, గ్రేప్స్, బత్తాయి, నారింజ అన్నీ ఉన్నాయి, కమలాలు అన్నీ ఉన్నాయి. మనం ఏమైనా తీసుకొని తినేసి కూడా రిలాక్స్ అయ్యి కూడా వెళ్ళచ్చు. ఏమీ తినకుండా ఎక్కాలి అంటే ఎక్కలేము. మనకి దేవుడు మనకు మనసులో ఉంటే సరిపోద్ది. అలాగని ఆకలితో అయితే మనం స్టెప్స్ అయితే ఎక్కలేము కదా. వాటర్ తాగొచ్చు, ఒక్కొక్కరైతే ఏవి తినకుండా అయితే కూడా వెళ్తారు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేశారంటే కనుక ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేస్తేనే సపోర్ట్ చేశారనుకున్న ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి వీడియో చేయాలనిపిస్తుంది. మాకు కొంచెం కెమెరా అది క్లారిటీగా లేకపోయినా కనుక మా ఫోన్ ఇంతే, అందు గురించి కొంచెం అలా కొంచెం సబ్స్క్రైబ్స్ గట్రా బాగా పెరిగారనుకో నేను మంచి మంచి ఫోన్స్ అవి తీసుకొని మంచి లొకేషన్స్ అవి పెడతాను. మేము ఇంకైతే ఫైనల్గా అయితే మెట్లు అయితే ఎక్కేసి అందరూ కూర్చొని సెల్ఫీ అయితే తీసుకున్నాం మా నలుగురి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లేటెస్ట్ వీడియో అయితే మేము